అంశం ఏంటంటే ఏదో రాజకీయ పబ్బం కోసం తన ఉనికి కోసం కనీసం యూనివర్సిటీతో సంబంధం లేని ఒక సన్నాసి యూనివర్సిటీ పేరు చెప్పుకొని ఏదో ఏదో సాధించినామని తన గొప్పలకు విధాలుగా మా యొక్క కాంగ్రెస్ పార్టీని మా తిరుపతి అన్నని ఉద్దేశించి ఏదో కోట్ల మైపాల్ గారు మాట్లాడడం జరిగింది. అరే కోట్ల మైపాల్, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. ఈరోజు 2009కి వెళ్ళి ఇప్పటికెళ్ళి 2026 సంవత్సరం, దాదాపు 17 సంవత్సరాలు అవుతున్నా ఏదైతే యనుమల కుటుంబం కానీ రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు ఎవరి దగ్గరన్నా పొరపాటున ఒక 10 రూపాయలు లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే దానికి ఎంత దూరమైన పోతాం. ఏదో గారెడి మాటలు చెప్పి ఈరోజు మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, తన ఉనికి కోసం మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ. ఈరోజు కమిషన్ అంటే మీ యొక్క కేసీఆర్ గుర్తొస్తాడు, కమిషన్ అంటే మీ కేటీఆర్ గుర్తొస్తాడు, కమిషన్ అంటే పట్నం నరేందర్ రెడ్డి గుర్తొస్తారు. ఇది మేము చెప్పేది కాదు. పక్కనున్న సలీంని అడగండి, మద్దూరు మండలం పోతే సలీంని అడగండి, అదేవిధంగా కోజిగి మండలం పోతే ఏదైతే రాజేష్ని అడగండి, అదేవిధంగా కోడంగల్ మండలం పోతే అక్కడ ఉన్నటువంటి రాజేష్ రెడ్డిని అడగండి. ఇట్లా మీరు కమిషన్ మీ సొంత కార్యకర్తల ద్వారా కమిషన్ తీసుకొని ఈరోజు అనేక విధాలుగా అబాసుపాలైన చరిత్ర మీది. ఈరోజు కార్యకర్త కోసం ఎక్కడ ఏ హాస్పిటల్ ఎవరికైనా ప్రమాదం ఉన్నా వ్యక్తిగతంగా ఎవరికి పిల్లల ట్యూషన్ కావచ్చు ఎక్కడున్నా తన సొంత ఖర్చులతోటి కార్యకర్తలను కాపాడుకున్న కుటుంబం యనుమల కుటుంబం తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. వాళ్ళని పట్టుకొని ఈరోజు రకరకాల మాట్లాడుతున్నాం. మీ ఇంగిట్లో ఎందుకంటే ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని ఈరోజు మాట్లాడలే, తప్పదు మాట్లాడలేని సందర్భంలో మాట్లాడుతున్నాం. ఈరోజు మేము అనుకుంటే మా కార్యకర్తలు అనుకుంటే నీవు 10 మంది చాలు. ఈరోజు సుల్తాన్పూర్ నుండి స్టార్ట్ చేస్తే బాలంపేట్ల మధ్యలో నీ యొక్క ఉనికి గల్లంత అవుతుంది బిడ్డ. ఏదైనా మాట్లాడేటప్పుడు కనీసం ఒక ఆధారం ఉండాలి. ఆధారంతో మాట్లాడితే చూసే వాళ్ళు ఇట్లా కనీసం ఇది వాస్తవం అనుకుంటారు. నీ కార్యకర్తలు నీ పక్కకున్న వ్యక్తులే నేను విమర్శిస్తున్నారు. నీవేం మాట్లాడుతున్నాడు, వానికి ఓసు లేదు, వాడు కేవలం వాడి కోసం మాట్లాడుతున్నావు బిడ్డ. ఖబర్దారి, ఏదైనా మాట్లాడేటప్పుడు కనీసము అర్థం చేసుకోలేని మాట్లాడితే ఇప్పటికెళ్ళి సహించేది లేదు. మొన్నటి వరకు తిరుపతి అన్న కానీ రేవంత్ అన్న కానీ సరే కోడంగల్ ఉన్నటువంటి ప్రతి బిడ్డ మన బిడ్డ అనే ఆలోచనతో వాళ్ళు ఓపిక మీద ఉన్నారు. ఇప్పటికీ ఆలోచన చేయలే. 12,000 కోట్లు వెచ్చించి ఈరోజు కోడంగల్ని ప్రపంచంలోనే భారతదేశంలోనే గొప్ప నియోజకవర్గం తీర్చిదిద్దుతుంటే ఓర్వలేని సన్నాసి ఈరోజు రకరకాల మాట్లాడుతున్నావు. ఇప్పటికి ఇట్లా మేము సహించాం. నీవెన్ని రకాలుగా మాట్లాడినా ఏం మాట్లాడినా ఒక్కసారి ఇట్లా మేము అనుకుంటే మా కార్యకర్తలు అనుకుంటే నీవు కోడంగల్ తిరగనీయం బిడ్డ. కోడంగల్ కాదు, హైదరాబాద్ అక్కడ ఉంటావు, అక్కడ ఎక్కడున్నా నీ ఇంటికి వస్తాము. నీ ఇంటికి వచ్చి నీ ఉరికిరికించి కొట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పటికెళ్ళి మా నాయకుడు చాలా ఓపిక, వాళ్ళని వదిలేయండి, వాళ్ళంతా మనోళ్ళని అనే ఆలోచనతో తీసుకున్నాడు కాబట్టి ఇప్పటి మీద ఓపిక ఉన్నాం. అరే దళితుడా, మేము మాట్లాడడం కదరా, మీ పార్టీలే. నీవు ఇల్లు కట్టినావు కదా, ఇల్లు కట్టేటప్పుడు సీకేమంతా తీసుకున్నావు, సిమెంట్ ఏమంతా తీసుకున్నావు, ఇటుకేమంతా తీసుకున్నావు. అదే విధంగా కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన ఒక్కొక్క వ్యక్తిగా 5,000 నుండి 10,000 తీసుకున్న చరిత్ర నిద్ర సన్నాసి. ఈ రోజు మా నాయకుని పట్టుకొని రకరకాల మాట్లాడితే సహించేది లేదు. ఇప్పటికెళ్ళి ఏదున్నా ఎవడు మాట్లాడినా వాడే కాదు, బీఆర్ఎస్ ఎవడు మాట్లాడినా ఖచ్చితంగా భౌతిక దాడులు చేస్తాం. ఎందుకంటే మేము తప్పు చేయలే. 12,000 కోట్లు వెచ్చించి కోడంగల్ని ఒక అద్దంలో తయారు చేస్తుంటే ఇలాంటి సన్నాసులు మాట్లాడుతున్నారు. మొదటికెళ్ళి మేము మాట్లాడితే మా పెద్ద మనుషులే కొంచెం మమ్మల్ని ఓపిక ఉండండి, కొంచెం సహనం ఉండండి అని చెప్పారు. సార్ మీరు ఇట్లప్పటికెళ్ళి వాడు అంతగానం మాట్లాడుతున్నప్పుడు మీరు ఇట్లా మాకు కొంచెము అవకాశం ఇవ్వండి. మీరు ఆదేశిస్తే ఎంత దూరమైన పోతాం, వాడిని ఖచ్చితంగా ఎక్కడ అడ్డుకట్ట వేయాలి అక్కడ అడ్డుకట్ట వేస్తాం. ఇప్పటికెళ్ళి మా నాయకుడిని ఎవడు మాట్లాడినా తప్పు చేయని మా నాయకుడు తిరుపతి అన్న మీద రేవంత్ అన్న మీద అవాకులు చెవాకులు పేలితే ఎంత దూరమే పోతాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీ నోర్లు ముయించిన చరిత్ర మాది. ఈరోజు అధికారంలో ఉన్నాము ఏమంటే దౌర్జన్యం అంటారనే ఆలోచనతోనే ఓపిక మీద ఉన్నాం. కానీ ఈరోజు ఇంత ఓపిక మీద మేము ఉన్న ఇట్లా మా మీద బురద జల్లుతున్నారు. కాబట్టి రేవంత్ అన్న, తిరుపతి అన్న మీరు ఆలోచన చేయలే. ఈరోజు మిమ్మల్ని తిడతలేరు, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని తిడితే మిమ్మల్ని తిట్టినారు. కాబట్టి మిమ్మల్ని తిడితే ఈరోజు కార్యకర్తలుగా నాయకులుగా మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదు. రేపటికెళ్ళి మీరు ఆదేశాలు ఇవ్వండి. ఎవడైనా అవాకులు చెవాకులు పేలితే ఖచ్చితంగా వాడిని గడప నుండి బయటికి రాలేని విధంగా చర్యలు తీసుకోవడానికి ఎంత దూరమైన పోవడానికి సిద్ధంగా ఉన్నామని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై
రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, తిరుపతి అన్న నాయకత్వం, తిరుపతి అన్న నాయకత్వం. ఖబర్దార్ బిఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్ బిఆర్ఎస్ నాయకులారా. ఓ రేరి మైపాల్ కర్తాం రాని గోరి, ఓ రేరి మైపాల్, ఓ రేరి